చలో అందరికీ శనార్థులలో సంగీత మొబైల్ సమర్పించు మాస్ మలన ముచ్చటకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల ఇయాల్టి మోక. ఇవాళ రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది. అబ్బో అంత ప్రత్యేకత ఏమున్నదా అనుకుంటారా? అది మామూలు ప్రత్యేకత కాదులా. ఎందుకంటే ఒక దినంగా ఒక పర్వదినం అనే చెప్పాలి. ఎంతోమంది వాళ్ళ కోసం వాళ్ళు పుట్టేటోళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళే చేసుకొని పోయేటోళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఒకసారి ఈ సార్ గురించి చెప్పాలి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, టీవీ5 అధినేత, నా సొంటి యాంకర్లు, కెమెరామెన్లు, ఇంకా చాలామంది ఒక వ్యవస్థే వాళ్ళ కుటుంబాలు కూడా ఆయన నమ్ముకొని బతుకుతున్నాయి. అంటే తాను రావడం వేరు, తాను వచ్చి ఇంకో నలుగురిని నడిపించడం వేరు అన్న చందంగా ఆయన ప్రయాణం కానీ, ఆయన విజయాలు కానీ, ఆయన చేసిన ఆయన సేవలు కానీ అటువంటివి అనుకోరాదురి. ప్రత్యేకంగా హిందూ ధర్మం కోసం కానివ్వండి, ఇప్పుడు ఇటు టీటీడీ చైర్మన్గా ఎంతటి పేరు, ఎక్కడి పేరు ప్రఖ్యాతలు, ఒక్క మన దేశంలోనే కాదు తెలుగోడున్న ప్రతి జాగాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఎన్ని మాధ్యమాలు ఉంటే అన్ని మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ ఆయన క్షేమాన్ని కాంక్షిస్తూ ఆయన ఆయురారోగ్యాలతోటి నిండురేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ దగ్గర నుంచి అందరికందరూ శుభాకాంక్షలు తెలియజేసిరు. ఇక అదే ముచ్చట మీదకెళ్ళి ఇటు మాస్ మల్లన వార్తల తరపుకెళ్ళి మేము కూడా సార్కు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్ మీ ఆశీర్వాదం, మీ ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు చల్లని దయతో ఆయురారోగ్యాలు నిండురేళ్ళు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కపారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. బిఆర్ నాయుడు నామధేయస్మాకం సకుటుంబానాం విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాబ్ధిరస్తు లక్ష్మీనారసింహగడార్చ సిద్ధిరస్తు నమో నారసింహాయ. పుట్టినరోజును పండుగ లెక్క చేస్తాన్రులా. ఇవాళ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సారు పుట్టినరోజును చూడుండ్రు ఎంత గమ్మతి చేసిరో. రాజకీయ నాయకుల కాంచెల్లి పెద్ద పెద్ద సినిమాలు వ్యాపారుల దాకా ఇక మొత్తం మీద శుభాకాంక్షలు తెలుపుకొచ్చిండ్రు. అటు 2 తెలుగు రాష్ట్రాలల్లా ఘనంగా టీటీడీ చైర్మన్ సారు పుట్టినరోజు వేడుకలు జరిపిండ్రు. ఇక గుళ్ళలకు పోయి పూజలు చేపించిండ్రు. ఏపీ తెలంగాణలో మస్తు గుళ్ళల్లా పూజలు చేపించిండ్రు. ఇంకా సారు అభిమానులు శ్రీవారి ఆశీస్సులతోటి నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతోటి సల్లగా ఉండాలి అని చెప్పుకొచ్చిండ్రు. పెద్దలు గౌరవనీయులు టీవీ5 అధినేత, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు, సోదరులు బిఆర్ నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకు ఆయురారోగ్యాలు భగవంతుడి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సారుసుత పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చిండులా. ఇక శ్రీవారి ఆశీస్సులతోటి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని చెప్పి కోరుకున్నాడు అనుకో రాదుర్రి. ఇక ఓ తేప చూద్దాం పాన్రుల ఏడేడ ఎట్టెట్లయినాయో పూజలని. ఆగో చూసి రానులా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలల్లా ఘనంగా జరిపిరనుకో రాదుర్రి పుట్టినరోజు వేడుకలు. మల్లో తేప మన మాస్ మల్లన ముచ్చట్ల తరపుకెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు సారు, చల్లగా ఉండాలి నిండు నూరేళ్లు మీరు. రాజగోపాల్ నాయుడు నామదేశ సాకుటుంబాన క్షేమస్థైర్య విజయవీర్యమయాయ ఆరోగ్య శుభాభ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం. ఇక ఏపీలో 1వ తారీఖు వచ్చిందంటే ఎట్లుంటుంది పండుగ అవుతుంది అనుకో రాదురి. 1వ తారీఖు ఏం పండుగ అవుతుందా? గమ్మతే నువ్వు అంటే 1వ తారీఖు నాడు ఏం పండుగ అవుతుందో మీకు తెలియదా? నాతో చెప్పియాలని కాదా? ఏపీలో పింఛన్ల పండుగ అవుతుంది ప్రతి నెల. ఒక్కటి కాగానే ముసలి ముడుగోల ముఖాలల్లో నవ్వులు విరబూస్తాయి, పువ్వులో అయితే అలా ముఖాలు. ఎందుకనంటే 1వ తారీఖు నాడు బరాబర్ భరోసాలు ఎక్కడ పడుతుండే కథం. వాళ్ళకి ఏ ఖర్చులున్నా ఏమున్నా ముఖ్యమంత్రి సార్ అందిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నిమ్మలంగా 1వ తారీఖు నాడు పోయి పింఛన్ తీసుకొని వచ్చి వాళ్ళ ఖర్చులు ఏమున్నాయి, మనవాళ్ళు ఏమున్నారు, మనవరాళ్ళు ఏమున్నారు, మరి వాళ్ళకి 5, 10, 10 ఇచ్చి మళ్ళీ ఏదైనా కడుపు నిండా తింటందుకో తెచ్చుకొని వాళ్ళకు ఆసరా, వాళ్ళకో ధైర్యం, వాళ్ళకో కథ ఆ పింఛన్ల పండుగ అనేది అట్లా జరుగుతుంది. నెల కాగానే ఇది చెప్పుడు నాకు కూడా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చేతగాని ముసలి పానాలకు, ముడిగి పానాలకు నెలనాడు ధైర్యం వచ్చి పువ్వులోలే వాళ్ళు నవ్వులు విరబూస్తున్నాయి. అంటే ఇంకేం కావాలన్నా ఏపీలో కూటమి సర్కారు ఎట్లా పనిచేస్తుందంటే అందుకు ఈ 1వ తారీఖు సాక్ష్యం అన్నట్టు. ఇక ఆ ఒక్కటేనా? ఇక ఈ కాంచెలు మొదలు పెడితే నెల ఎండింగ్ దాకా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటాయి కార్యక్రమాలు అనుకో రాదురి. అటువంటి ఏపీ మరి ఎట్లా ఉన్నది, ఏం సంగతి, పింఛన్ల పండుగ ఒకసారి అరుచుకుంటే బాగుంటుంది కదా నువ్వులా. పోయిద్దాం రారి. 1వ తారీఖు అత్తే పండుగే పోర్రి. ఇక 1వ తారీఖు వచ్చిందంటే ఏపీలా ఎంత గమ్మత్ అంటే గంత గమ్మత్ ఉంటది. అడగక ముందే పట్టుకొచ్చి శైల పెడతారు పింఛను. ఇక సీఎం సార్తో సహా అందరు సుతా ఇంటింటికి పోయి పింఛన్లు వంచి ఇక గలకు భరోసా ఇస్తుర్రు అనుకో రాదుర్రి. ఇక గెలిచిన కాంచెల్లి ఒక్కరోజు సుత దినం తప్పకుండా నెలొచ్చిందంటే చాలు చేతులలో పెడుతుండ్రు పింఛన్లు. ఇక మొత్తం మీద పింఛన్ల పండుగ జోరుగా అయింది ఇవాళ. ఇక చూద్దాం పార్రుల్లా ఎట్లెట్లయిందో. వృద్ధులందరూ కూడా ఇంటి దగ్గర దర్జాగా ఉంటే తలుపు కొట్టి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్లకు డబ్బులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వితంతువులు, దివ్యాంగులు 28 కేటగిరీలకు పెన్షన్ ఇస్తున్నాం. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఒకే మాట చెప్పాను, నేను పెంచి పింఛనిస్తానని చెప్పి
మాట నిలబెట్టుకున్నాం. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయలు మా పేదవాళ్ళకు పంచామంటే అది నాకు తృప్తి. అగ చూసిరా, సీఎం సార్ నుంచెల్లి కార్యకర్త దాకా పతొక్కళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖు నాడు పింఛన్ వటకపోతుండ్రు, శైలలా పెడుతుండ్రు. ఇంటింటికి పోయి ఇచ్చుడైతే మాంతలేరులా. ఇక మొత్తం మీద గిట్ల నడిచింది. ఇక ఎన్టీఆర్ భరోసా అంటే పేదోళ్లకు నెలోళ్ళ భరోసా లెక్క అయిపోయిందిరా. ఇక ఇంటికే పింఛను అవినీతికి తావు లేకుండా పంపిణీ చేస్తారు. మొత్తం మీద ఇక్కడ సుత అవకతవకలు జరగకుండా గివిట్లలో ఎసోంటి లోటుపాట్లు లేకుండా జనాలకు భరోసా ఉండుకుంటా పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు. అవినీతి అన్నది కనబడకుండా చూపుతాండ్రు. ఇగో ఏమన్నా నీళ్ళ పంచాయతీ వస్తుంది రాష్ట్రానికి, లేకపోతే బార్డర్ల పంచాయతీ వస్తుంది రాష్ట్రాలకు, లేకపోతే ఏమన్నా రాజకీయ పంచాయతీలు వస్తాయి, అయితే విమర్శలు వస్తాయి. గట్లుంటుంది. కానీ ఈ కర్ణాటకకు తెలంగాణకి ఏం పంచాయతీల్లో చెత్త పంచాయతీ ఎందుకు కాక అంటే, మరి బార్డర్లో ఊరు ఉన్నప్పుడు అవతల రాష్ట్రం కర్ణాటక వాళ్ళు చెత్త తీసుకొచ్చాట ఈ ఊళ్ళో మన దాంట్లో వేస్తున్నారట తెలంగాణలో. అరే గిన్నెలు ఎందుకు వేస్తారు, మీ చెత్త అంతా మాకు చెత్త చేస్తారు అయ్యట అని చెప్పి ఆ ఊరోళ్ళు అడుగుతూ ఉంటే లేలే మాకు జాగలేదు అన్నట్టుగానో, మరి వీళ్ళు మనల్ని ఏమంటారు అనే సులకననా లేకపోతే అల్పమా ఆరాటమా, మరి మీ చెత్త మీ ఇంట్లో వేసుకొని కాల్చుకో రాదురా వారి తెలంగాణలో ఎందుకు వేస్తారు అంటే మీ చెత్త అంతా మేము మోయాలనా? చెత్త కాకపోతే ఇది అంత గింత చెత్తలు చేయొద్దు చెత్తగా. కాబట్టి ఆ పంచాయతీ జోరుగా నడుస్తున్నది. మరి బార్డర్లా ఎట పోస్తారా మీ చెత్త మీరు ఉక్కొని తలగబెట్టుకొని మీ డంపింగ్ యార్డ్లు ఏవో పెట్టుకొని అందులో వేసుకుంటామా, కానీ ఏమో తెలంగాణలో తెచ్చేస్తాము అంటే మీ చెత్త అంతా మా నెత్తిలో పోసుకోమంటావు అయ్యా, నీ చెత్త పాడైపోను. ఇప్పుడు అదే పంచాయతీ జోరుగా నడుస్తుంది. ఇది చెత్త పంచాయతీ అయిపోయింది అనుకో రాజురి. అయినా ఇది తెలివనాలనా లేకపోతే ఏమనాలే ఎట్ట లెక్కనే అదే చెత్త మేము తెచ్చేస్తే ఊకుంటావాను నీ పాడైపోను. పొరకలు మరేస్తే మరి అప్పుడు తెలుస్తుంది నీకు పిల్లల మీదకి వెళ్ళి అగో గట్ల ఉన్నది ఇలా కథ చూడురి. చెత్త జవడం చూడుండ్రి ఎట్లా ముదిరిందో. తెలంగాణ కర్ణాటక సరిహద్దుల కాడ ముదిరింది గీ కథ. కర్ణాటకలున్న బీదర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలంగాణలున్న సంగారెడ్డి జిల్లా న్యాకల్ మండలం మల్గి ఊరి సరిహద్దుల కాడ టన్నుల కొద్ది చెత్త తీసుకొచ్చి పారవొత్తందుకు చూస్తే ఊరోళ్ళంతా కలిసి అడ్డుకున్నారు. ఇక దీంతో ఇంకిని రాష్ట్రాల సరిహద్దుల సూత ఇక జవడమే ఉన్నది పోన్రి. ఇక గిట్ల తెలంగాణ సరిహద్దుల కాడ చెత్త వస్తందుకు ఆచేటాల కంటే ఇక పుల్లు గరం మీద ఉన్నారు అక్కడ పబ్లిక్. 4 బండ్లల్లో వాటికొచ్చిన చెత్తను తెలంగాణ సరిహద్దులల్లా రోడ్డు మీద వారబోసేందుకు అధికారులు చూసిరు. 15 వద్దుల కంచెల్లి బీదర్ నుంచి చెత్త వాటికొచ్చే బండ్లను ఊరోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు అడ్డుకుంటూనే ఉన్నారట. చెత్తను తెలంగాణ జాగల పడేయకుండా సరిహద్దు కాడనే కాపలగాతాను. అయితే మల్లో త్యాప పెద్ద ఎత్తున చెత్త బండ్ల అచ్చుడుతోటి ఊరోళ్ళు గవిటిని అడ్డుకున్నారు. బీదర్ అధికారులట ఇంకింతమంది రాజకీయ నాయకులట. ఇక అక్కడ ఉన్నోళ్లను బెదిరిస్తానని ఊరోళ్ళు ఆరోపిస్తుండ్రులా. ఇక ఊరోళ్ళైతే గిట్ల నిరసన చేసుకుంటా కూర్చున్నారు. ఇక గిట్ల ఎక్కడికక్కడ జవడం ముదురుతోటి రోడ్డు పొంట వచ్చే బండ్లు ఏడికాడ ఆగిపోయినాయి. ఇక ముచ్చట ఎరక వేసుకున్న తహసీల్దార్ పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని ఇక పరిస్థితి మొత్తం ఎరక పట్టుకున్నారు. రోడ్డు కడ్డంగున్న చెత్తను తీసేసి ట్రాఫిక్ ని ఎలగొట్టిండ్రు. ఇక ఎట్టి పరిస్థితులల్లో ఇక్కడ చెత్త వారవొత్తే ఊకోమని చెప్పి మల్గి ఊరోళ్ళు గట్టిగానే చెప్పుకొచ్చిండ్రు. మరి మీ చెత్త మీ కాడ వారవోసుకోక గిడి దిక్కచ్చి వారవోతామంటే ఎట్లుంటది చెప్పుర్రి అని అనుకత్తారు. అగనే మన కాడ వానలు పడతలేవో అని కప్పతల్లాడాడి రోకల బండ కప్పను కట్టి కప్పల పెళ్ళిళ్ళు చేసి అటు ఆంధ్రప్రదేశ్ అయితే ఏంది ఇటు తెలంగాణ అయితే ఏంది ఏడ చినుకు అంటలేదు. మబ్బు మసక పడుతుంది కానీ వాన పడతలేదు అనుకుంటే బొంబాయిలో చూడు నాయన ఎక్కడి వాన ఏం కథ మొత్తం మన తెలుగు వాళ్ళు ఉండే ఏరియాలలో అయితే ఖాళీలు మునిగిపోతున్నాయట. చినుకులు అడ్డగోలిగా కొట్టి వణుకులు పుట్టిస్తున్నాయి అనుకో రాదురి. నీళ్ళు లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదా గల్లీలేమో అసలే గింత ఉంటాయి అవి. వాన అంటే వాన బయటకు వెళ్ళనిస్తలేదట అక్కడ వాళ్ళని. మరి గంతగానం ఏం కొడుతుంది బొంబాయిలో వ్యవసాయం చేస్తాడు అంటే బొంబాయిలో వ్యవసాయం చేస్తూ లేడు. ఆ పక్కనే సముద్రం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఈ నుంచి బతకమైన వాళ్ళకి ఇబ్బంది తప్ప ఆడ వానలు పడిపోతే ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే ఎట్టమ్మా బొంబాయి టౌన్లో నీళ్లు పడితే సరసరాని భూమిలో కుంకి
గ్రౌండ్ వాటర్ బరబరా అని పెరుగుతుందా అంటే అట్లా కూడా కాదు. మొత్తం కాంక్రీటేనా, మట్టిలకు నీళ్ళు పోయే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఎంత వాన పడ్డా వాళ్ళని ముంచి మళ్ళీ పోయి సముద్రంలో కలవాలి. ఇక వానలు పట్టుకునేట 3 రోజుల నుంచి దంచి దమాచేసి పెడుతున్నాయట. ఇక వాళ్ళేమో వద్దు దేవుడో అనేమో వాళ్ళని పట్టే గిటుమొక్కన రారాదే అని మనం పడుతుంది. మనం వానకాలం సురువైనా ఇంకా చినుకులు లేక రైతంతా నెత్తికి తలకాయ పెట్టుకొని ఇబ్బంది పడుతుంటే అక్కడ పోయి కొడుతున్నాయట. మరి ఆడ ఏం దాచి పెట్టుకున్నదో వాన. అరే రే, ముంబైని మొత్తం పగబట్టినట్టే ఉన్నాయి కదా ఆనలు. మన ముఖాన కొట్టుమంటే ఈ సంతనన్న అత్తలేవు. చిన్నగా చినుకులు పడిపించి పోతాంది గంతేగాని ముంబై నిడిచేటట్టే లేవు కదనర్రా. 2 వద్దుల కంచిలి ఇరాం లేకుండా మస్తుగా పడుతున్నాయి ఆనలు. బతుకుడే కష్టమైతాంది గడ. ఇక ఎక్కడికక్కడ లోపట లోతట్టు జాగాలు చూసుకుంటేనైతే నీళ్లతోటి అతలకుతలం అయిపోతున్నాయి. పెద్ద ఆనలకు పట్ట వగలే చీకట్లు గమ్మెత్తున్నాయులా గంతగనం అత్తాంది మొగులు. ఇక ఇది ఇట్లుంటే ఇంకో 24 గంటలు గిట్లనే ఆనబడుతుంది అక్కడ అని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందట. ముంబై థానే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి. ఇంకిన్ని జాగలల్లా ఇంకా పెద్ద ఆనలు ఉరుములు మెరుపులతోటి పడతాయని చెప్పుకత్తాండ్రు. అవసరం ఉంటే తప్ప బయటకు రాకుండ్రి అని కత్తుండ్రులా. గీ పెద్ద ఆనలతోటి బండ్లు ఓవులేదు అచ్చులేదు. ఎక్కడికక్కడ బండ్లాగిపోయి పుల్లు ట్రాఫిక్. ఇంకా చూడుండ్రి ఓ త్యాప ముంబై అంత ఎట్లున్నదో. అబ్బరే బిడ్డో, దండగానే పడుతుంది కదా ఆన. అటు ముఖానేమో ఆగుమన్నా ఆగుతలేదు, ఇటు దిక్కేమో కొట్టుమన్నా కొడతలేదు. ఆన దేవుడా ఏందయ్యా గిది అని అనకత్తాండ్రు పబ్లిక్. ఇగో సర్కారు దవాఖానకి ఎందుకు పోవాలనో ఇప్పుడు చెప్తా చక్కగా వినూరి. ఎందుకనంటే మనం లాపర్వా చేస్తాం. ఇల్లు పట్టించుకోరు వాళ్ళు పట్టించుకోరు, లటక్కన పోగానే మనకు బెడ్ వేసి గ్లూకోజ్ పెట్టంగానే ఇక వాళ్ళు వేసే డైపర్ కూడా మనదే ఖర్చు అనుకోరి. ప్రైవేట్లోకి పోతే ఏదో వదిలిపెట్టరు. మంచినీళ్ళ దగ్గర నుంచి మనకు సూది వరకు అంతా లెక్కలు బరాబర్ ఉంటాయి అనుకో రాదురి. మరి సర్కారు దవాఖానకి ఎందుకు పోవాలంటే గిందుకోవాలి. ఒక ఆయన చూడరు గీనకు పాపం 2 నెలలు అవుతుందంట కరెంట్ షాక్ కొట్టి పేయంతా గాలిపోయి మాడిపోయి ఇక లేవడు, ఈయనతోటి ఏది కాదు ఉచికినే ఉంటాడంటే ఉంటాడు అన్నట్టు చెప్పిరట ప్రైవేట్ దవాఖానలో వాళ్ళు. మళ్ళీ ఏంది 25-30 లక్షల దాకా పెట్టిరట. అయినా పేయి మీదకి సోయి రాలే, ఆయన మంచిగా కాలే. ఇక ఎట్లా చేయాలి ఏం చేయాలి, పోరడు ఈడి మీద ఉండే మరి గిట్ల అయిపోయాయి మరి ఎట్లా అని చెప్పానంటే ఇక సర్కారు దవాఖానకు తీసుకపోయారు. ఎట్టయితట అని నేను చూసుకుంటే వెనకసీరని వెంకట్రావు సార్ చెప్పినట్ట, ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే సారు చెప్పగానే సర్కారు దవాఖానకు పోయిరట. ఇక ఈ వైద్య శాస్త్రంలో ఏవో ఉంటాయి కదా, ప్లాస్టిక్ సర్జరీలను అవి అంతా ఇప్పుడు అత్యాధునిక వైద్యం ఉంటుంది కదా, ఆ వైద్యం చేసి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆయన సెట్ చేసిన అనుకోరాదురి. 2 నెలలు 20-30 లక్షలు పెడితే అవతల ప్రైవేట్లో బాగా అంది, సర్కారు దవాఖానలో చాలా చక్కగా అయింది చూస్తుండగానే. వారేవా ఏం డాక్టర్ సాబ్ మస్తు చేసినాం అని చెప్పి ఎమ్మెల్యే సాబ్ కూడా ఆయనకు మంచిగా అఫిషియేట్ చేసిండు అనుకోరాదురి. హర్షించిండు, పొగిడిండు. ఎందుకనంటే మంచి పని చేసినప్పుడు ఎవరైనా మరి చెప్పాలి కదా, అభినందనలు తెలిపాలి కదా. మళ్ళీ అందులో సర్కారు దవాఖానలో ఇటువంటి విజయవంతమైన వైద్యం జరిగినప్పుడు ఇంకా భరోసా వస్తుంది జనాలకు. కాబట్టి ఎంత బాధ అయినా మనం సర్కారు దవాఖానకు పోతే సర్కారు దవాఖానలు ఉన్నాయే మన కోసం. లక్షలు పెట్టి హెల్త్ ఇన్సూరెన్సులు తీసుకోరి, ఈ టెస్టులు చేపిరి, ఆ టెస్టులు చేపిరి, ఉన్నకాడికి భూములు అమ్ముకొని రారి, అట్టయితేనే మేము చూస్తాం అని చెప్పి ప్రైవేట్లో పోతే లేనిపోయి పరిశాన్ అవుతుంది ఇక చూడు. సర్కారు దవాఖాన్లా ఏం సౌలతులుంటాయి? చక్కగా పట్టించుకోరు. గా దవాఖాన్లలో చూస్తారా అంటే చూసుడు కాదు, ఎంత పెద్ద చికిత్స చేసి ఒక ఆయన పానాలు కాపాడిండ్రులాగక్కడ. ఇక ఏజెన్సీ సంజీవినిగా 4 రాష్ట్రాల సరిహద్దు జాగలున్న జనాలకు సేవలందిస్తున్న భద్రాచల సర్కారు దవాఖానా పానం పోతున్నైనకు పానం పోసి ఇక మొత్తం మీద గైనకు మళ్ళీ జన్మించిందనే చెప్పాలా. ఇక గీనకు విజయవంతంగా అరుదైన చికిత్స అందించి పానాలు కాపాడిండ్రు. 60% కాలిన గాయాలతోటి హైదరాబాద్లున్న పెద్ద దవాఖాన్లకు పోయి లక్షల రూపాయలు ఖర్చు చేసిర్రట. అయినా సుతా మంచిగా కాలేదట. ఇంటోళ్ళు ఆశలు ఇడిసబెట్టుకున్నారు. ఇక గీ ముచ్చట ఎట్లెరకైందో ఏమో గాని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు ఇక గా ముచ్చట ఎరక చేసుకున్నాడు. ఇక ధైర్యం చేసి భద్రాచలం దవాఖాన్లో చేరిన బాధితునికి ఇవాళ డాక్టర్ తెల్లం వెంకట్రావు సారు ఇక దవాఖాన సిబ్బంది అందరు కలిసి పరీక్షలు చేసి అటెనక సిక్కి ప్లాస్టిక్ సర్జరీ చేసి గైనని కాపాడిరనుకోరాదురి. ఇక ఇంటోళ్ళ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఈ రోజు మన హాస్పిటల్లో తెల్ల వెంకట్రావు గారు, ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు హాస్పిటల్కి వచ్చి అతని కండిషన్ ఒకసారి పరీక్షించి తనకి స్కిన్ గ్రాఫ్టింగ్ అవసరం అవుతుందని చెప్పి శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఈ శస్త్రచికిత్సకి డాక్టర్ వెంకట్రావు గారు ఎమ్మెల్యే మరియు దేవరాజ్ సార్, మల్లేష్, ఇతర ఎనస్థీషియా బృందం అంతా సహకరించి ఈ శస్త్రచికిత్స విజయవంతం అయ్యేలాగా చేశారు. పేషెంట్ ప్రస్తుతానికి ఐసీలో పెట్టి అబ్జర్వేషన్ లో పెట్టాము. ఇక మొత్తం మీద గవర్నమెంట్ దవాఖాన్లల్లా ఏం చేస్తారు ఏం చూస్తారంటే గిదే ఆదర్శమార్రా. ములుగు జిల్లా వెంకటాపురం మండలము సూదిబాక ఊరికి చెందిన మడప భాస్కర్ అట ఈయన పేరు. ఇంకా 2 నెలల కిందట ఇక కరెంటు తీగలు తలిగి మరి ఎట్లనో గాని మొత్తం గాలిందట పేయంతా.
ఇంకా ఆ రోజు కాంచెల్లి నిన్నటి దాకా 25 లక్షల రూపాయల దాకా ఖర్చు చేసిండ్రట. అయినా సుతాగైన పానం ఎవ్వరు కాపాలేరట, ఆయన కోనుకోలేడట. ఇక సర్కారు దవాఖాన ఉన్నది కదా భద్రాచలంలా, ఇక అక్కడికి పోయి ఉన్న ముచ్చట ఎరక చేస్తారు కంటే ఇక అక్కడ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు మానవత్వంతో మొత్తం మీద గైన పానాలు కాపాడిండ్రు. అయ్యా మరి కారబోంది కొనుక్కపోతే కమ్మగుండాలంటే నాన్ వెజ్ ఉండాలి కదా, నాన్ వెజ్ లేని ఎట్లా తింటారు అనుకున్నాడో ఏమో మరి ఆ షాప్ ఆయన సిరిసిల్ల కాడ అయింది చూడు ఈ ముచ్చట. ఇక మా 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 షాప్లో మంచిగా బూందీలు ఇవి అవి బాగుంటాయి, మీరు కొనుక్కపోండి అని పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టినట. మంచిగానే ఉంటుంటుంది కదా షాప్ అని, లడ్డూలు బూందీలు కొనుక్కుందామని పోయినట్టు ఒక ఆయన. ఇక పోగానే బూందీలు మరి ఉట్టి బూందీ ఎట్లా తింటాడు అనుకున్నాడో ఏమో, ఆ నూనెలో పడ్డ కడాయిలో పడ్డ బల్లి ఉంటుంది కదా, ఇక దానికే ప్యాక్ చేసిండట. ప్యాక్ చేసి వీళ్ళు చూస్తారు నేను బూందీ అడిగితేమో నాన్ వెజ్ ఇచ్చింది ఏం సంగతి అని మళ్ళీ రిటర్న్ పోయి ఏమయ్యా మరి బల్లీలు కలుపుతారు ఎట్ట తినాలి, మరి ఇళ్ళకి ఏమైనా ఉల్లిగడ్డలు ఇస్తావా నిమ్మకాయ ఇస్తావా అని అడిగిండట. అగో గట్లున్నది షాపూర లాపర్వా. ఇక గంట పెట్టినాం, పిండాన్ని లేచినాం, నూనెలో ఆగింది తీసిచ్చినాం. ఇక ఎక్కడ కూడా అక్కడ పోని ఆ బల్లు పడ్డాయా పురుగులు పడ్డాయా ఏ పడ్డాయి చూసుకోవాలి కదనే. బల్లి తింటే ఎంత పాయిజన్ అవుతుంది, వాళ్ళు చూసుకోకుండా పుష్కరం నోట్లోకి పోయి నమిలితే ఏంది పరిస్థితి. అగో గట్లున్నారు, గంత లాపరు ఉన్నారు షాపులోళ్ళు. ఇక సిరిసిల్ల కాడ అయింది. ఓ అమ్మ ఈ ముచ్చట చెప్పాలంటే సిగ్గు అనిపిస్తున్నది. మరి గంత లాపరు కూడా పసలు పెట్టేది పెట్టంగా పానం కూడా ఆగం చేసుకోవాలంటే ఎవరు చేసుకుంటారు ఎట్లా చేసుకుంటారు. ఈ కథ గమ్మతే ఉన్నది. చూద్దాం రారి. బల్లీలో బోంది అంటారేమో, దీనికి కొత్త పేరు పెట్టాను బీ బోంది అని, బలి బోంది. హరే రే ఏ తిండి తిందామన్నా కల్తే ఉన్నది కదా పాడువాడా. ఏం చేస్తాన్రు ఎట్లా చూస్తాన్రు, తినబోతే బల్లులు బొద్దింకలు గివ్వన్ని వడ్డంకా ఇంకేముంటది. సిరిసిల్ల కాడ పుడిసేప్టోళ్ళు ఏం చేస్తాన్రు ఏం చూస్తాన్రు అని చెప్పి పుల్లుగా గరం అయితాన్రు. పానీపూరి ఘటన మర్చిపోక ముందే సిరిసిల్ల కాడ మళ్ళా బాలాజీ ఆనంద్ స్వీట్ హౌస్ లాగొన్నా బూందికారల బల్లి కనబడుతోటి కలకలని రేపుతాంది. ఇక గీ ముజట మీద సూష్నోళ్ళు గది కొన్నోళ్ళు పుల్లు గరమయ్యి గీల మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తారు గమాండిగా. మరి ఎట్లా పట్టుకత్తాన్రు, ఏడికెంచి పట్టుకత్తాన్రు, బూందీల కారల బల్లుండుడేంది. మరి గవి తిని సచ్చుడా లేకపోతే బతుకుడా గీసొంటి తిండి తిని. చిన్నోళ్ళు తింటారు, పెద్దోళ్ళు తింటారు, ముసలోళ్ళు తింటారు, పానం మంచిగా లేనోళ్ళు తింటారు, మంచిగా ఉన్నోళ్ళు తింటారు. గీసొంటి దిక్కుమల తిండి పెట్టి జనాలను చంపుతానా. పైసలు అత్తుది ఒకటే చూస్తుర్రు కానీ మరి చక్కగా ఉన్నదా చక్కగా లేదా, క్వాలిటీ ఎట్లున్నది, ఎన్నొద్దులది ఏంది ముచ్చట అని చూస్తాను రానల్లా. ఇక గిట్ల నడుతుంది. వాళ్ళ సీట్ హౌస్లో మిక్చర్ తీసుకున్నాము పిల్లల స్నాక్స్ కోసం అని. ఓపెన్ చేసేసరికి అందులో బాగా వచ్చింది. ఇదేంది అని చెప్పేసి మేము ఓనర్ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఓనర్ లేడు. అలా అబ్బాయి అయితే వాళ్ళ వర్కర్ అయితే కిలో కార్ ఇస్తే తీసుకోపో, ఎక్స్చేంజ్ చేస్తే తీసుకోపో అని చెప్పి మాట్లాడుతుంటారు రెస్పాన్సిబుల్ లేకుండా. మా అబ్బాయి 8 years బాబు తిన్నాడు, మరి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే కూడా ఎవరు రెస్పాన్సిబుల్ ఇస్తలేరు. ఇప్పుడు 2 hours మేము ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఓనర్ వచ్చిండు. ఓనర్ ఇక్కడ ఉండి కూడా లేననే రెస్పాన్సిబుల్ ఇస్తుండు. మనిషి ప్రాణాల కంటే ఆయన పాలు కాల్చుకుంటున్నాడ, పాలకు విలువ ఇస్తుండు, ఆయన బిజినెస్ విలువ ఇస్తుండు. ఇంత అగ్రెస్ లేకుండా ఇంత ప్రాణాలతో చెలగాట బాలాజీ రోజు మీద చర్య తీసుకోవాలని సిరిసిల్లకు చెందిన చందు అనట ఆయన పిలగాండ్ల కోసమని బాలాజీ ఆనంద్ స్వీట్ హౌస్ లా బూందీ కారగొన్నాడట. ఇక గదిని తెరిచి చూస్తే మొత్తం ఫ్రై అయినట్టు బల్లి కనబడ్డదట. గీ ముచ్చట స్వీట్ హౌస్ యాజమాన్యాన్ని అడిగితే ఇక ఇష్టం వచ్చినట్లు సమాధానం చెప్పిండ్రట. నుల్లా మల్లో త్యాప గీసోటి ముచ్చట జరుగుడుతోటి జనాలు భయపడతాండ్రు. దిక్కుమల్ల తిండి తిని మా పానాలు మొత్తం ఆగం చేసుకోవాలన్నా ఎసోంటి అమ్ముతుండ్రు. ఇక స్వీట్ హౌస్ యజమాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పుకత్తారు. ఇక కేసు నమోదు చేసుకొని మొత్తం దర్యాప్తు చేస్తాన్రట. జర భద్రం గీసోంటి తిండి బయట తినకుండ్రి. మొనగాలే మొత్తం మీద దొంగతనం అంటే ఇట్లా ఉండాలి రా పిల్ల అయ్యాలి రేపట్ల. ఎంత జబర్దస్త్ దొంగతనం చేసినంటే ఉగ్గిన చేస్తారు, తడకలెత్తుకపోతాం, చుడకలెత్తుకపోతాం, కుడుకలెత్తుకపోతాం అని. గట్ల కాదు, గీడ చూడురి 35 కిలోల బంగారం ఎత్తుకొని పోతున్నారట. పోలీసులు పట్టుకున్నారు, దొరికిరు కానీ జర్రలా కీసలు మిస్ అయింది. కానీ ఏమి తక్కువ 54 కోట్ల రూపాయలట. అబ్బర కొడుక ఏకదమ్ సెటిల్మెంట్ లైఫ్ అయిపోతుంది. ఇక గంత 54 కోట్లు అంటే మామూలు ముచ్చట. ఇక ఇక్కడికి వెళ్ళి అక్కడ ఎత్తుకపోయి, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎత్తుకపోయి, ఎక్కడన్నా అమ్ముకుందాము, అటెనక సీరు సొమ్ము చేసుకుందాం అని అంటాలకు పక్కా ఇన్ఫర్మేషన్ ఓవుడితోటి పోలీసు వాళ్ళు బిరుగా పట్టిరు అనుకో రాదురి. పట్టుడే దొరుకుడు ఒక్కడే సంచులు వేసుకొని పోతున్నాడట. మరి ఎట్ట దొరకబట్టిరో పట్టిరు. మొత్తం మీద ఇన్ఫర్మేషన్ పోయింది, పట్టుకున్నారు. ఏం సంగతి తాత సాంగ్లీ ఏం చెప్తలేవు అనంటాలకు అయ్యో ఎట్లా సారు అని మొత్తం ఇక నోరిప్పక తప్పదు కదా. మొత్తం మీద గంత బంగారం వీడు ఏ ఊరికి వెళ్ళి ఏ ఊరికి పట్టుకపోతుండు, ఎట్లా దోసిండు, ఏం చేసిండు, మరి పోలీసు వాళ్ళకి ఎట్లా తెలిసే ఇన్ఫర్మేషను. జర్రైతే అవతల పడుతాడు, మరి ఈ యువతలు ఎందుకు పడ్డాడు, మళ్ళీ ఎట్లా అయిపోయాయి ఏం సంగతి అనేది ఒక్కసారి ఈ బంగారం అసలు వార్తని బంగారం మీదికెళ్ళి ఇందాం రారి. వామ్మో ఎంత బంగారమో చూడుండ్రులా. గింతగానం బంగారం
ఎన్నడన్నా చూసిరా? ఏం తక్కువ 54 కోట్లు విలువ చేస్తుందట, అంటే 37 కిలోల బంగారం. మరి ఎడ దొరికింది గింతగానం అనంటే బంగారం స్మగ్లింగ్ ఎత్తునోళ్ళని పట్టుకున్నారు. గీ ముచ్చట గువాహటి పోలీసోళ్ళు ఇక బయట పెట్టిరనుకో రాదుర్రి. పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్ రాకెట్ ముఠాను బట్టబయలు చేసిర్రు. ఇక ఒక మనిషిని అదుపులకు సుత పట్టుకున్నారట. గింతగానము అక్రమ బంగారం పట్టుకునుడు గిదే తొల్తాననుకత్తాన్రు. దేశంలోన్న ఎక్కడెక్కడనో పెద్ద పెద్ద నగరాల కాంచెల్లి మధ్యాసియా మయన్మార్లకు గీ నెట్వర్క్ తోటి సంబంధాలు ఉన్నాయని చెప్పుకత్తాన్రుల్లా. ఇంకింత తీగ గుంజితే డొంక మొత్తం కదిలి ఇంకింత ముచ్చట ఎరక వేసుకునే అవకాశం ఉన్నదని అంటారు. ముందుగాలైతే చూడుండ్రి. We had a very huge success. This was probably the largest gold seizure ever done by Assam police. The total value would be more than 55 crores, and the total gold seized was around 37 kgs. We had a prior input, but we were not really sure about the input. We had input regarding some gold which is being smuggled. We were not sure it is fake gold or real gold, but we got really lucky this time actually. ఆగా చూసి రానల్లా జూన్ 29-30 తారీఖులెల్లా గువాహటి కాడ కార్గుల్ జాగల దరిపిన దాడులెల్లా గీ బంగారం అంతా దొరికింది. మహారాష్ట్ర సాంగ్లీకి చెందిన ఒక మోతెవర్ని అరెస్ట్ చేసినామని పోలీసోళ్ళు చెప్పుకత్తాన్రు. అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ ముఠాల గీ మోతెవరు ఒకడట. ఇగో గివన్నటువంటి సంగీత మొబైల్ సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండండి. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.